హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అనే సబ్జెక్ట్లో 8th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఆల్రెడీ 6th and 7th యూనిట్స్ యొక్క ప్లేలిస్ట్ అనేది అవైలబుల్ ఉంది. సపరేట్ ప్లేలిస్ట్ ఉంటాయి యూనిట్కి. సో ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ బటన్లో ఏదో ఒక ప్లేలిస్ట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము, ఐదర్ 6th యూనిట్ ఆర్ 7th యూనిట్. అండ్ అలాగే ఇప్పుడు 8th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఈ 8th యూనిట్ యొక్క ప్రీవియస్ క్లాసెస్ యొక్క ప్లేలిస్ట్ కూడా మీకు వీడియో ఎండింగ్లో స్క్రీన్ మీద కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. సో ఇవాల్టి క్లాస్లో లాస్ట్ క్లాస్ యొక్క కంటిన్యూషన్ చేస్తున్నాము. సో లాస్ట్ క్లాస్లో సేఫ్టీ ఇన్ ల్యాబొరేటరీస్ గురించి స్టార్ట్ చేసాం. ఇది చాలా ఇంపార్టెంట్ సైన్స్ టీచర్స్కి. సో ఈ ల్యాబొరేటరీస్లో ఎలాంటి సేఫ్టీలు పాటించాలి అనేది. సో ఇవాల్టి క్లాస్లో కెమికల్ ల్యాబొరేటరీ గురించి చూస్తున్నాం. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్ కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్స్ అనేవి మాకు చాలా వరకు హెల్ప్ అవుతాయి మంచి మంచి వీడియోస్ అనేవి తీసుకురావడానికి. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు కూడా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది, సో దట్ మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడొచ్చు. సో కమింగ్ టు ద క్లాస్. A chemistry laboratory should have suitable and safe storage of chemicals, adequate supply of water and gas, proper drainage system and proper working tables with waterproof and acid-proof tops for performing experiments using various equipment and apparatus. So మనకి తెలుసు కెమిస్ట్రీ ల్యాబొరేటరీ అనేది సేఫ్ స్టోరేజ్ ఉండాలి కెమికల్స్కి, అలాగే వాటరును గ్యాస్ సప్లై ఉండాలి, ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉండాలి, వర్కింగ్ టేబుల్స్ అనేటివి వాటర్ ప్రూఫ్ అయి ఉండాలి, యాసిడ్ ప్రూఫ్ అయి ఉండాలి, ఎక్విప్మెంటును అపారటస్ కూడా కరెక్ట్ వర్కింగ్ కండిషన్స్లో ఉండాలి. దేర్ షుడ్ బి ప్రొవిజన్ ఆఫ్ రీఏజెంట్ ర్యాక్స్, ఫ్యూమ్ కబోర్డ్ అండ్ గుడ్ వెంటిలేషన్, హ్యావింగ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఇన్ ద ల్యాబొరేటరీ అండ్ హ్యాండిల్ కెమికల్స్, అపారటస్, heating devices apart from working space for conducting experiments and activities. So వీటితో పాటుగా సేఫ్టీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకే రీఏజెంట్ ర్యాక్స్ సపరేట్గా, ఫ్యూమ్ కబోర్డ్స్ ఉండాలి, అలాగే గుడ్ వెంటిలేషన్ ఉండాలి, ఎగ్జాస్టింగ్ ఫ్యాన్స్ అనేటివి ఉండాలి, కెమికల్స్ హ్యాండిల్ చేసే అపారటస్ అవి కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకోవాలి, హీటింగ్ డివైజెస్ చూసుకోవాలి. సో ఇలా అనమాట. ఫస్ట్ మనం కెమికల్ గురించి చూద్దాము. A large number of chemicals are made available in a chemistry laboratory for doing experiments. సో కెమిస్ట్రీ ల్యాబొరేటరీలో కంపల్సరీగా మనకి కెమికల్స్ అనేటివి ఉంటాయి లార్జ్ నెంబర్లో. These chemicals are available as solids, liquids or their solutions. Of course మనకి ఈ కెమికల్స్ అనేవి డిఫరెంట్ స్టేట్స్లో ఉంటాయి, సాలిడ్ స్టేట్ కావచ్చు, లిక్విడ్ స్టేట్ కావచ్చు, దేర్ సొల్యూషన్స్ కావచ్చు. ఇంకా చూసుకుంటే వాట్ ఎవర్ కెమికల్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్, దీస్ షుడ్ బి మేడ్ రెడీ 1 day బిఫోర్ ద డే ఆఫ్ ఎక్స్పెరిమెంట్ టు బి పర్ఫార్మ్డ్ బై ద స్టూడెంట్స్. సో ఏ ఎక్స్పెరిమెంట్ అయితే చేయించాలనుకుంటున్నామో ఒక రోజు ముందుగానే ఆ కెమికల్స్ అనేటివి రెడీ చేసి పెట్టాలన్నమాట స్టూడెంట్స్ కోసం. ఓకే, టీచర్ మస్ట్ ఆల్సో సీ దట్ ద కెమికల్స్ ఆర్ ఇన్ సఫిషియంట్ అమౌంట్. సో ఆ కెమికల్స్ సఫిషియంట్ అమౌంట్లో ఉండేలా చూసుకోవాలి. Let us take the example of an experiment in which concentration of a given solution, hydroxide solution, is to be determined by titrating it against a standard solution of oxalic acid. So example లాగా మనం చూసుకున్నట్టయితే మనకు ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నాం, అందులో ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎ గివెన్ సొల్యూషన్ ఏంటి, హైడ్రాక్సైడ్ సొల్యూషన్. అది టైట్రేటింగ్ ప్రాసెస్ ద్వారా స్టాండర్డ్ సొల్యూషన్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ తోటి చూడాల్సి ఉంటుంది. సో అది ముందుగానే రెడీ చేసి పెట్టడం అనమాట. ఓకే, the chemicals required are oxalic acid, sodium hydroxide and phenolphthalein. All the three chemicals are used in the experiment as solutions. సో మనకి కెమికల్స్ ఏమేమి రిక్వైర్ అయి ఉంటాయి, ఆక్సాలిక్ యాసిడ్, సోడియం హైడ్రాక్సైడ్, ఫినాల్ఫ్థాలిన్. సో ఈ 3 కెమికల్స్ కూడా సొల్యూషన్స్ ఫామ్లో ఉండాలి. Therefore, teacher must know how the solutions of these chemicals are prepared, what should be the normality or strength of these solutions, how much chemical is required to prepare a solution for a particular group of students. So, ఎక్స్పెరిమెంట్ చేసే ముందు ఈ 3 సొల్యూషన్స్ అనేటివి మనకి ఉండాలి. సో టీచర్కి ఏం తెలిసి ఉండాలి, ఈ 3 సొల్యూషన్స్ కావడానికి మనం ఎలా ప్రిపేర్ చేయాలి కెమికల్స్ని, అలాగే వీటి నార్మాలిటీ ఏంటి, స్ట్రెంత్ ఎంత ఉండాలి సొల్యూషన్స్కి, సో కెమికల్ ఎంత రిక్వైర్ అవుతుంది, ఇవన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. పర్టికులర్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి ఎంత సొల్యూషన్ అనేది ప్రిపేర్ చేయాలి ఇలా. ఎట్ ద సేమ్ టైమ్ టీచర్ షుడ్ ఆల్సో నో హౌ టు స్టోర్ ద సొల్యూషన్స్, how to distribute these solutions among students at the time of practical class and what to do with leftover solution. సో వాటితో పాటుగా ఇంకేం తెలిసి ఉండాలి టీచర్స్కి, ఎలా స్టోర్ చేయాలి సొల్యూషన్స్ని, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి స్టూడెంట్స్ మధ్యలో, ఒకవేళ లెఫ్ట్ ఓవర్ సొల్యూషన్ ఉంటే వాట్ షుడ్ వీ డూ అనేది తెలిసి ఉండాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద
కెమికల్స్. నెక్స్ట్ ఏంటంటే అపారిటస్. The apparatus required for the experiments include burette, pipette, conical flask, burette stand, funnel, measuring flask and a white glazed tile. సో ఇవన్నీ మీకు తెలిసినవే అపారిటస్కి ఏమేమి కావాలో కెమిస్ట్రీ ల్యాబ్లో. సో అవే ఇవ్వడం జరిగింది ఇక్కడ. ద గ్లాస్ అపారిటస్ మస్ట్ బి నీట్ అండ్ క్లీన్. గ్లాస్ అపారిటస్ ఎప్పుడు కూడా నీట్గా క్లీన్గా ఉండాలి. మనకి సింక్స్ అనేటివి కూడా అవైలబుల్ ఉంటాయి కెమిస్ట్రీ ల్యాబ్లో. ఓకే, టీచర్ మస్ట్ సీ టు ఇట్ that the required apparatus is available in the laboratory for the group of students. సో టీచర్ చూసుకోవాలన్నమాట కరెక్ట్ అపారిటస్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సఫిషియంట్ ఉందా లేదా అనేసి. షీ మస్ట్ నో హౌ టు ఇన్స్ట్రక్ట్ స్టూడెంట్స్ టు క్లీన్ అండ్ డ్రై గ్లాస్ అపారిటస్ బిఫోర్ యూజింగ్ దెమ్. సో టీచర్కి తెలిసి ఉండాలి గ్లాస్ అపారిటస్ని యూజ్ చేయకముందు ఎలా క్లీన్ చేయాలి, ఎలా డ్రై చేయాలని. అదే పిల్లలకి చెప్పాలి. ఓకే, the setting of apparatus is another important part of every experiment. సో ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు అపారిటస్ని సెట్ చేయడం కూడా ఇంపార్టెంట్. మీ టెస్ట్ ట్యూబ్స్లలో సొల్యూషన్స్ అవి కలిపేటప్పుడు కూడా, అండ్ అలాగే ఈ టెస్ట్ ట్యూబ్స్లో కలిపిన దాన్ని మళ్ళీ హీట్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా కెమిస్ట్రీ ల్యాబొరేటరీస్లో. సో అదంతా కూడా తెలిసి ఉండాలి, హౌ టు సెటప్ ద అపారిటస్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, హీటింగ్ డివైజెస్. సో సొల్యూషన్స్ని సబ్స్టాన్సెస్ని హీట్ చేస్తాం కాబట్టి హీటింగ్ డివైజెస్ గురించి కూడా తెలిసి ఉండాలి. ఇన్ ఏ కెమిస్ట్రీ ల్యాబొరేటరీ హీటింగ్ ఆఫ్ సబ్స్టాన్సెస్ / సొల్యూషన్స్ ఈస్ రిక్వైర్డ్ డ్యూరింగ్ ఎ నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద కెమికల్ అనాలిసిస్ ఆఫ్ సాల్ట్స్ అండ్ their mixtures for detecting cations and anions present in them. సో వీటిని డిటెక్ట్ చేయడానికి మనకి హీటింగ్ ప్రాసెస్ అనేది అవసరం ఉంటుంది, స్పెషల్గా అనాలిసిస్ ఆఫ్ సాల్ట్స్లో. ఓకే, సో సబ్స్టాన్సెస్ కానీ సొల్యూషన్స్ కానీ హీట్ చేస్తాం మనం. హీటింగ్ ఇంక్రీజెస్ ద స్పీడ్ ఆఫ్ ఎ కెమికల్ రియాక్షన్. ఆబ్వియస్లీ హీటింగ్ అనేది కెమికల్ రియాక్షన్ యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ద హీటింగ్ డివైజెస్ అవైలబుల్ మే బీ గ్యాస్ బర్నర్, స్పిరిట్ ల్యాంప్ ఆర్ కిరోసిన్ ల్యాంప్. సో ఈ హీటింగ్ డివైజెస్ అయితే మనకు అవైలబుల్ ఉండొచ్చు. టీచర్ మస్ట్ నో ఎవ్రీ డీటెయిల్ అబౌట్ ద హీటింగ్ డివైజెస్. ఈ హీటింగ్ డివైజెస్ యొక్క ప్రతి డీటెయిల్ అనేది టీచర్కి తెలిసి ఉండాలి. Teacher must know to adjust the airflow of a Bunsen burner to get a non-luminous flame. సో ఫ్లేమ్ అనేది మనకి luminous flame, non-luminous flame అనేది ఉంటుంది. ఏంటి అని అంటే non-luminous flame అంటే బ్లూ కలర్డ్ ఫ్లేమ్ ఉంటుందన్నమాట. కలర్ అనేది బ్లూలో ఉంటుంది, తక్కువ లైట్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో అది ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది కూడా టీచర్కి తెలిసి ఉండాలి. దేంట్లో, బన్సన్ బర్నర్లో. If the flow of air is not properly adjusted or the air vent of the burner is closed, it will give a yellow colored smoky flame. ఒకవేళ ఈ నాన్ లుమినస్ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేటప్పుడు ఎయిర్ అనేది ప్రాపర్గా అడ్జస్ట్ చేయలేదు, లేదా ఎయిర్ వెంట్ అనేది క్లోజ్ అయిపోయి ఉంది, అప్పుడు ఏమవుతుంది, ఫ్లేమ్ అనేది ఎల్లో కలర్ స్మోకీ ఫ్లేమ్ అవుతుంది. ఓకే, పొగతో కూడుకున్న ఎల్లో కలర్ ఫ్లేమ్ అనేది కనిపిస్తుంది. మీరు ఒకవేళ స్టవ్ చూసుకున్నట్టయినా సరే దాన్ని ఎయిర్ ఫ్లో అనేది మనం కంట్రోల్ చేస్తేనే సిమ్ కానివ్వండి, మీడియం కానివ్వండి, హై కానివ్వండి ఇలాంటివి చూసుకుంటాం కదా, అలాగే ఇక్కడ కూడా ఆ కంట్రోలింగ్ అనేది వచ్చి ఉండాలి. ఫర్ ఎ నాన్ లూమినస్ ఫ్లేమ్, సచ్ ఎ ఫ్లేమ్ ఈజ్ నాట్ suitable for proper heating and will make the test tube, flask or beaker to be heated black. సో చాలా ఎక్కువ ఎల్లో ఫ్లేమ్ అనేది వచ్చేసింది అనుకోండి, స్మోకీ ఫ్లేమ్ అనేది వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఎక్స్పెరిమెంట్స్లో అది పనికిరాదు. ఎందుకు అని అంటే ఫ్లాస్క్ని, బీకర్ని లేదా టెస్ట్ ట్యూబ్ని బ్లాకిష్ చేసేస్తుంది అనమాట, అంతవరకు హీట్ చేసేస్తుంది. సమ్ టైమ్స్ ద ఫ్లేమ్ స్టార్ట్స్ టు స్ట్రైక్ బ్యాక్ అండ్ బర్న్ ఎట్ ద నాజిల్ నియర్ ద బేస్. ఒక్కొక్కసారి అది మంట అనేది వెనక్కి వచ్చే అవకాశం కూడా ఉంది, సో అది కూడా చూసుకోవాలి. దిస్ మేక్స్ ద బర్నర్ వెరీ హాట్. ఇది బర్నర్ని ఆబ్వియస్గా వేడి చేసేస్తుంది. ఇట్ హ్యాపెన్స్ డ్యూ టు ఫుల్లీ ఓపెన్డ్ ఎయిర్ వెంట్. ఎందుకు అవుతుంది ఇది, ఒకవేళ ఎయిర్ వెంట్ అనేది ఫుల్గా ఓపెన్ అయి ఉంటే. ఓకే, ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ పుట్ ఆఫ్ ద బర్నర్, కూల్ ఇట్ అండ్ దెన్ ఇగ్నైట్ ఇట్ అగైన్ అండ్ అడ్జస్ట్ ద ఎయిర్ వెంట్, గెట్ ఏ ప్రాపర్ నాన్ లూమినస్ ఫ్లేమ్. ఒకవేళ అలా అయితే ఏం చేయాలి, మనం వెంటనే మంటను ఆర్పేయాలి, తర్వాత దాన్ని కూల్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసి ఆన్ చేసి నాన్ లూమినస్ ఫ్లేమ్ వచ్చేలాగా చూసుకోవాలి, ఎయిర్ వెంట్ అడ్జస్ట్ చేసుకుంటూ. ఇంకా చూసుకుంటే ఇన్ యూజింగ్ వేరియస్ హీటింగ్ డివైజెస్ ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు నో హౌ టు పుట్ ఆఫ్ ఎ ఫ్లేమ్. సో మనకి వేరియస్ డివైజెస్ ఉన్నాయి, హీటింగ్ డివైజెస్. సో ఫ్లేమ్ని ఎలా ఆఫ్ చేయొచ్చు అనేది కూడా తెలిసి ఉండాలి. ఏ లైటెడ్ హీటింగ్ డివైస్ షుడ్ నాట్ బి పుట్ ఆఫ్ బై బ్లోయింగ్ ఎట్ ద ఫ్లేమ్. సో లైటెడ్ హీటింగ్ డివైస్ ఉంటే దాని మీద ఇట్లా ఊదుకుంటా మనం ఆపలేము ఫ్లేమ్ని. ఇన్ కేస్ ఆఫ్ బన్సన్ బర్నర్ ద సప్లై ఆఫ్ గ్యాస్ ఇస్ టర్న్డ్ ఆఫ్. ఇన్ కేస్ ఆఫ్ ఎ స్పిరిట్ ల్యాంప్
burning wick is covered with the help of a metallic cover, and in case of kerosene lamp, the outer sleeve is covered by a metallic or asbestos sheet. ఒకవేళ బన్సన్ బర్నర్ అయితే గ్యాస్ సప్లై ఏదైతే ఉంటుందో దాన్ని ఆఫ్ చేయాల్సి ఉంటుంది, అంతే కదా. స్టవ్లో ఏం చేస్తాం మనం, గ్యాస్ సప్లైని ఆఫ్ చేస్తాం అలా. తర్వాత ఒకవేళ అది స్పిరిట్ ల్యాంప్ అయిందనుకోండి, దాని యొక్క విక్ ఉంటుంది కదా, తాడు అనేది ఉంటుంది కదా, సో అది ఏదైనా మెటాలిక్ కవర్ తోటి కవర్ చేయొచ్చు. ఓకే, ఆటోమేటిక్గా ఆగిపోతుంది ఆక్సిజన్ లేక. ఇంకా చూసుకున్నట్టయితే కిరోసిన్ ల్యాంప్, దానిలో కూడా అవుటర్ స్లీవ్ అనేది మెటాలిక్ లేదా ఆస్బెస్టోస్ షీట్ తోటి కవర్ చేసి ఆపొచ్చు. సో ఇది అబౌట్ ద హీటింగ్ డివైజెస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గ్లాస్ ట్యూబ్ అండ్ గ్లాస్ రాడ్స్. బోత్ గ్లాస్ ట్యూబర్స్ అండ్ గ్లాస్ రాడ్స్ ఆర్ యూస్డ్ ఇన్ కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్స్. మనం గ్లాస్ ట్యూబ్స్ యూజ్ చేస్తాము, గ్లాస్ రాడ్స్ యూజ్ చేస్తాము కెమిస్ట్రీ ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్స్ అప్పుడు. ద గ్లాస్ రాడ్స్ ఆర్ యూస్డ్ ఫర్ మిక్సింగ్, స్టిరింగ్ అండ్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ కెమికల్స్ అండ్ దేర్ సొల్యూషన్స్. సో ఎప్పుడు కూడా ఈ కెమికల్స్ని తీసి ట్రాన్స్ఫర్ చేయడం కానివ్వండి, మిక్స్ చేయడం కానివ్వండి, గ్లాస్ రాడ్స్ అనేటివి యూజ్ చేస్తాం. మీరు కెమిస్ట్రీ ల్యాబొరేటరీలో ఇవన్నీ చూసే ఉంటారు. ద గ్లాస్ ట్యూబ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ పాసింగ్ గ్యాస్ ఇంటూ సొల్యూషన్స్. గ్లాస్ ట్యూబ్స్ దేనికి పనికి వస్తాయి, గ్యాస్ని సొల్యూషన్స్కి తీసుకురావడానికి పనికి వస్తాయి. మెనీ టైమ్స్ నీడ్ టు కట్ గ్లాస్ రాడ్స్ అండ్ గ్లాస్ ట్యూబ్స్ టు ఆబ్టైన్ దేర్ డిజైర్డ్ లెంత్. చాలాసార్లు ఏంటంటే ఈ గ్లాస్ ట్యూబ్స్ కానివ్వండి, గ్లాస్ రాడ్స్ కానివ్వండి, మనకు కావాల్సిన లెంత్కి తీసుకురావడానికి కట్ చేయాల్సి ఉంటుంది. The glass tubes are bent also by heating them to get a desired shape. So glass tubes ni bend kuda cheyochu. Ela? Heating ద్వారా. Okay, మనకు కావాల్సిన షేప్లోకి. Thus a teacher must be familiar with the technique of cutting and bending of glass rods. Thus a teacher must be familiar with the technique of cutting and bending of glass rods and tubes, and then rounding/smoothing the freshly cut edges. So కటింగ్ చేస్తున్నాము, అలాగే మౌల్డ్ చేస్తున్నాము. ఇవన్నీ టెక్నిక్స్ అనేటివి టీచర్కి తెలిసి ఉండాలి. సో ఎలా కట్ చేయాలి, ఎలా మౌల్డ్ చేయాలి, మౌల్డ్ చేసిన వాటిని ఎలా రౌండ్ స్మూత్ చేయాలి. ఎందుకంటే గ్లాస్ ట్యూబ్స్ అనేటివి షార్ప్గా ఉండొచ్చు ఫ్రెష్గా కట్ చేసినప్పుడు. సో దాన్ని స్మూత్ ఎలా చేయాలి, ఇవన్నీ టెక్నిక్స్ కూడా టీచర్కి తెలిసి ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే weighing balance. In a number of experiments in chemistry, appropriate and accurate weights of substances are required. So chemicals ni manam weighing kuda chestam. So adi kuda important. For weighing substances, different kinds of physical and chemical balances are used. So substances ni weigh cheyadaniki physical and chemical balances aithe manam use chestamu. Nowadays digital balances are also in use. So ippudu chusukunnataithe digital balances ni kuda manam use chestunnam. Chemical balances give exact weight of substances. Chemical balances అనేటివి substances యొక్క exact weight అనేది ఇస్తుంది. Generally, the analytical balance used in a chemical laboratory may give exact weight up to 4 decimal place. So, జనరల్గా మనం అనలిటికల్ వేయింగ్ మిషన్ యూజ్ చేసామనుకోండి 4 decimal place వరకు కూడా ఎగ్జాక్ట్ వెయిట్స్ అనేటివి ఇవ్వచ్చు. A teacher must know all details of using and maintaining these balances. సో అందుకే ఏ విధమైన బ్యాలెన్సెస్ యూజ్ చేస్తున్నాము, ఎలాంటి డాటా వస్తుంది, ఇవన్నిటి మీద కూడా అవగాహన ఉండాలి టీచర్కి. దట్ ఈస్ అబౌట్ ద వేయింగ్ బ్యాలెన్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెట్టింగ్ ఆఫ్ అపారటస్ ఫర్ వేరియస్ ఎక్స్పెరిమెంట్స్. సో డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్కి అపారటస్ని సెట్ చేయాలనుకున్నాం కదా, దాని గురించి. వేరియస్ టైప్స్ ఆఫ్ అపారటస్ ఆర్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ కెమికల్ ఎక్స్పెరిమెంట్స్. సో కెమిస్ట్రీ ల్యాబ్లో డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్కి డిఫరెంట్ అపారటస్ యూజ్ చేస్తాం. టీచర్ మస్ట్ బి వెల్ వర్స్డ్ ఇన్ సెట్టింగ్ అప్ ఆఫ్ ద అపారటస్. సో టీచర్కి ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి, ఏ ఎక్స్పెరిమెంట్కి ఏ అపారటస్ ఎలా సెట్ చేయాలి అనేసి. సో నెక్స్ట్ చూసుకుంటే సొల్యూషన్స్. ఇన్ కెమిస్ట్రీ ల్యాబొరేటరీ మెనీ కెమికల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్స్. సో కెమిస్ట్రీ ల్యాబొరేటరీలో మీరు చాలా వరకు సొల్యూషన్స్ అనేటివి చూసే ఉంటారు. చాలా కెమికల్స్కి సొల్యూషన్ ఫామ్లోనే యూజ్ చేస్తాం ఎక్స్పెరిమెంట్స్లో. ఇన్ ఎక్స్పెరిమెంట్స్ రిలేటెడ్ టు టెట్రమాటిక్ అనాలిసిస్ ఏ వెరైటీ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ యూస్డ్. సో ఈ అనాలిసిస్ చేయడానికి మనకి వెరైటీ ఆఫ్ సొల్యూషన్స్ని కూడా మనం యూజ్ చేస్తాము. దీస్ ఆర్ టర్మ్డ్ యాజ్ స్టాండర్డ్ సొల్యూషన్స్, మోలార్ సొల్యూషన్స్, నార్మల్ సొల్యూషన్స్ ఎక్సెట్రా. సో ఈ సొల్యూషన్స్ని స్టాండర్డ్ సొల్యూషన్స్ లాగా, మోలార్ సొల్యూషన్స్ లాగా, నార్మల్ సొల్యూషన్స్ లాగా మనము కేటగరైజ్ చేస్తామన్నమాట. ద టీచర్ మస్ట్ నో హౌ టు ప్రిపేర్ దిస్ సొల్యూషన్స్. ఈ సొల్యూషన్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో యాజ్ ఎ టీచర్ మనకు తెలిసి ఉండాలి. Methods of preparing these solutions are given in details in the laboratory manuals. So, ఈ సొల్యూషన్స్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది laboratory manualsలో డీటెయిల్గా ఉంటుంది. ఓకే, వన్ మస్ట్ ఆల్సో బీ వెరీ క్లియర్ అబౌట్ ద ప్రైమరీ అండ్ సెకండరీ స్టాండర్డ్స్. సో ప్రైమరీ అండ్ సెకండరీ స్టాండర్డ్స్ మీద కూడా అవగాహన అనేది ఉండాలి. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు నో హౌ టు ప్రిపేర్ సొల్యూషన్స్ ఆఫ్ ఇండికేటర్స్ లైక్ ఫినాల్ఫిథిలిన్, మిథైల్ ఆరెంజ్ ఎక్సెట్రా. సో
అన్ని కెమికల్స్కి సంబంధించి అన్ని ఇండికేటర్స్కి సంబంధించి సొల్యూషన్స్ అనేటివి ఎలా ప్రిపేర్ చేయాలో తెలిసి ఉండాలి ఫర్ ద యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్ అండ్ అదర్ ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ టైట్రమెటిక్ అనాలిసిస్. సో మళ్ళీ అదే టైట్రేషన్స్కి టైట్రమెటిక్ అనాలిసిస్కి ఉపయోగపడే సొల్యూషన్స్ని హౌ టు ప్రిపేర్ అనేది తెలిసి ఉండాలి. యూజ్ ఆఫ్ కిప్స్ అపారటస్. Qualitative analysis is done to find out nature of substances and to identify their constituents. సో ఈ కిప్స్ అపారటస్ని యూజ్ చేయడం ఎలా అనేది కూడా తెలిసి ఉండాలి సబ్స్టాన్సెస్ యొక్క నేచర్ మరియు కాన్స్టిట్యూయెంట్స్ని తెలుసుకోవడానికి. దాని క్వాలిటేటివ్ అనాలిసిస్ అనేది చేస్తాం దానికోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ సాల్ట్ ఆర్ మిక్స్చర్ ఆఫ్ సాల్ట్స్ ద క్యాటయాన్స్ అండ్ యానయాన్స్ ఆర్ ఐడెంటిఫైడ్. సో దీని ద్వారా క్యాటయాన్స్ యానయాన్స్ అనేటివి ఐడెంటిఫై చేస్తాము ఇన్ ఇన్ఆర్గానిక్ సాల్ట్ ఆర్ మిక్స్చర్ ఆఫ్ సాల్ట్స్. ఓకే, in the analysis of certain cations H2S gas is passed in their solutions. సో ఇలా ఐడెంటిఫై చేసిన క్యాటయాన్స్లో H2S గ్యాస్ అనేది సొల్యూషన్స్లో పాస్ అవుతుంది. కిప్స్ అపారటస్ ఇస్ జనరల్లీ యూస్డ్ టు ప్రిపేర్ H2S గ్యాస్. సో ఈ H2S గ్యాస్ని ప్రిపేర్ చేయడానికి జనరల్గా యూజ్ చేసే అపారటస్ ఏంటి? కిప్స్ అపారటస్. టీచర్ మస్ట్ నో హౌ టు సెట్ అప్ ద కిప్స్ అపారటస్ టు ప్రిపేర్ ద గ్యాస్ ఈవెన్ ఇఫ్ ద గ్యాస్ ఈజ్ ప్రిపేర్డ్ బై ఎ ల్యాబొరేటరీ అటెండెంట్. సో ల్యాబొరేటరీ అటెండెంట్ తోటి గ్యాస్ అనేది ప్రిపేర్ చేపిస్తున్నాం కానీ టీచర్కి తెలిసి ఉండాలి హౌ టు సెటప్ ద కిప్స్ అపారటస్ అనేసి. ఓకే, సో లాస్ట్ చూసుకున్నట్టయితే ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ కెమిస్ట్రీ. టీచర్ మస్ట్ బి వెల్ వర్స్డ్ విత్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆల్ ఎక్స్పెరిమెంట్స్ టు బి డన్ ఇన్ ద స్కూల్ ల్యాబొరేటరీ. స్కూల్ ల్యాబొరేటరీలో ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయించాలనుకుంటున్నామో దాని యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ అనేటివి టీచర్కి మొత్తంగా తెలిసి ఉండాలి. టీచర్ మస్ట్ బి ఏబుల్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ ఆర్ ప్రాబ్లమ్ విచ్ అరైజెస్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్. సో ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేసేలా ఉండాలి, ఏ ప్రాబ్లం వచ్చినా తీర్చేలాగా ఉండాలి. ఓకే, సో ఈ విధంగా బేసిక్ కాన్సెప్ట్స్ అయితే టీచర్కి వచ్చి ఉండాలి. సో ఇది ఇవాల్టి వీడియోలో కెమికల్ ల్యాబొరేటరీ గురించి చూసాము, సేఫ్టీ మెజర్స్ అవి. సో దాంట్లో భాగంగానే డిఫరెంట్ సేఫ్టీస్ అనేటివి చూసాము అబౌట్ కెమికల్ హీటింగ్ డివైజెస్, అపారటస్ ఎలాగా, కిప్స్ అపారటస్ ఎలాగా, సో బేసిక్ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. సో వీటన్నిటి గురించి చూసాము. అండ్ యాజ్ యూ నో ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో PDF రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. సో ఈ నోట్స్ మీకు నచ్చినట్టయినా వీడియో అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. And thank you for watching. Bye bye.